నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. ఈరోజైతే నేను స్పెషల్గా మా గుళ్ళోకి ఒక వస్తువు అనేది వచ్చిందండి. దాన్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఆ వస్తువు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించాలి, చెప్పాలి అని చెప్పి ఈ చిన్న చిన్న సంతోషాలన్నీ కూడా మీతో ఎప్పటికప్పుడు నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగనే మా గార్డెన్ వీడియోస్ కానీ దేవుళ్ళ వీడియోస్ కానీ ఏవి పెట్టినా కానీ తప్పక లైక్ చేసి చక్కగా వీడియోనంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దేవుడు భజన కార్యక్రమాలు కూడా చాలా కష్టపడి నేర్చుకొని మేము పాడుతూ ఉన్నాము. అందరము గొంతులు కలిపినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది, కానీ మీరందరూ వినాలి, మేము పాడుతున్న పాటలు మీరు వింటారని చెప్పి నేను యాస్టిస్గా ఈ వీడియోస్ అయితే శనివారం భజన కార్యక్రమాల వీడియోస్ మాత్రం ఎలా పాడామో అలానే పెట్టాలి అని చెప్పి మేమైతే మా వాయిస్ అక్కడ ఇవ్వడం జరిగిందండి. చక్కగా ఎవరికి ఎంత పాట వచ్చో అంత చక్కగా పాడుతూ ఉన్నారు. మా భజన బృందానికి మీరు కూడా చక్కగా ముందుకు నడపడానికి ఎంకరేజ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. చూసారు కదా, ఇక్కడ ఆంటీ వచ్చారు. ప్రతిరోజు అన్నమాట 6:30 అయ్యేసరికి కూడా ఒక 8 మంది అయితే ఇలా తయారవుతూ ఉంటాము. ఎందుకంటే మేము వస్తేనే కదండి మిగతా వాళ్ళు కూడా వచ్చేది. అందుకోసం ముందడుగు మేము వేస్తాం అనమాట. మా అడుగు తర్వాత వాళ్ళ అడుగులు కలుపుతారు. చక్కగా ఇలా మా గుళ్ళో మాత్రం భజన కార్యక్రమాలు, పూజలు, అలాగనే ఏమన్నా వస్తే మాత్రం అవి వచ్చినాయి అని కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి చాలా సంతోషపడుతూ ఈ వీడియోని ఇవాళ చేస్తున్నాను. ఆంటీ వీడియో ఇది బీరువా వచ్చింది చూసారు కదా, ఇదిగోండి దేవుడికి బీరువా వచ్చిందనమాట. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మాత్రం మీరు తప్పకుండా లైక్ చేయాలి. అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న బీరువా వచ్చేసండి, భక్తులు గుళ్ళోకి బీరువా అనేది తీసుకొచ్చారు. దేవుడి బట్టలు మొత్తం కూడా, అలాగనే ఇంకేదైనా ఇంపార్టెంట్ సామాన్లు ఉన్నా కానీ అన్నీ పెట్టేసుకుంటారు అని చెప్పి ఇలా బీరువా తేయటం అయితే అయింది. ఇవాళ మంచి రోజు అని చెప్పి ఇలా పూజా కార్యక్రమాలు చేసేసి బీరువాకైతే ఇలా బొట్టు పెట్టడం అనేది జరిగింది. చక్కగా అన్నీ కూడా సర్దేశారు. ఏళ్ళ నుంచి కూడా ఇదే ఇట్లా ఈ పటానికే మేము సీతారామ కళ్యాణం అనేది చేయటం జరుగుతూ ఉంది. ఇంకా ఆ పటాన్ని అయితే ఇలా పెట్టేశామండి. ప్రతిరోజు కూడా పూజలు చేసేటప్పుడు ఈ పటాన్ని కూడా దీప నైవేద్యాలన్నీ కూడా పెడుతూ ఉంటాము. అలాగనే మాకు గుళ్ళోకి ఇలా ఈ బల్ల కూడా వచ్చేసిందండి. ఇలా ఈ టేబుల్ కూడా గుళ్ళోకి ఏదన్నా పెట్టుకోవడానికంటే మేమైతే డెక్ అనేది ఇలా పెట్టేసామన్నమాట. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువునైతే గుడంతా కట్టిన తర్వాత గుళ్ళోకి అవసరమైనవి కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తోచినది వాళ్ళకి పెట్టగలిగిన స్థితిలో మనము ఇది దేవుడికి ఇవ్వగలుగుతాము అని ఇబ్బంది పడకుండా చక్కగా అయితే తీసుకొస్తూ ఉన్నారు. అన్ని సామాన్లు వచ్చిన తర్వాత కూడా మరొక వీడియో అయితే మీకు షేర్ చేస్తానండి. ఈ చిన్న బీరువా వస్తే ఎంత సంతోషం అనిపించిందో మనకి దేవుడికి కూడా అన్నీ కావాలి కదండి. ఇలా మా రాముల వారికి అయితే మొత్తం కూడా అలా ఆయన అన్నీ తెప్పించుకుంటూ ఉన్నాడని అయితే నేను చెప్తాను. అంత చక్కగా అన్నీ వస్తున్నాయి అన్నమాట మా గుళ్ళోకి. నాకైతే బాగా సంతోషంగా ఉందండి. అందుకోసం నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఎప్పుడు భజన కార్యక్రమాలు వీడియోలు పెడుతూ ఉంటాను, కానీ ఈరోజు దేవుడికి వచ్చిన ఈ చిన్న చిన్న సంతోషాలు కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగనే వీడియో మొత్తం చూసినా చూడకపోయినా ఒక్క నిమిషం అయితే వీడియోని తప్పకుండా చూడండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ప్రతి సంతోషాన్ని కూడా భక్తులతోటి వాళ్ళు ఆనందపడుతూ ఉంటే నేను కూడా చాలా ఆనందపడుతూ ఉంటానండి. ఇలా అయితే దేవుడి బట్టలు, దేవుడికి వచ్చిన నగల బాక్స్, దేవుడికి కూడా మన చీరలు, మన నగలు మనం ఎలా భద్రపరుచుకుంటామో దేవుడికి కూడా అలా భద్రపరచాలి కదండి. అలా ఒక భక్తురాలు పంపిన ఈ బీరువాని ఇలా మొత్తం కూడా మేమైతే దేవుడివన్నీ కూడా ఇలా పెట్టేశాము. అయితే ఇంకా ఏంటంటే దీనికి మేము పేపర్స్ వేయాలి. ఈరోజు మంచిదని చెప్పి ఆలస్యం చేయకూడదు అని చెప్పి గబగబా ఇవైతే పెట్టేశాము. ఇంకా పేపర్లు తెప్పించేసి పేపర్లు వేసి నీట్గా అయితే నేను సర్దిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓ ఈ ఆంటీ వచ్చింది, ఆంటీ రండి చూద్దరు కానండి. ఇలా ఇంకొక ఆంటీ కూడా వచ్చారు.
వీరికి కూడా బీరువా చూడమని చూపిస్తున్నానండి. ప్రతిదీ కూడా దేవుడికి సంబంధించింది మా అందరికీ అన్నమాట. అందరికీ చాలా సంతోషం, గుళ్ళోకి ఏదొచ్చినా కానీ చాలా సంతోషపడతాము. ఇలా ఈ ఆంటీ వాళ్ళు కూడా చక్కగా బీరువాని చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. దేవుడికి ఇలా మా గుడికి అన్నీ కూడా రామయ్య తండ్రి తెప్పించుకోవాలని చెప్పి మేమైతే కోరుకుంటూ ఉన్నామండి. గుడిలోకి అన్నీ వచ్చిన వేళ విశేషము చక్కగా అన్నీ వస్తూ ఉన్నాయండి. ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయి, అవి కూడా త్వరగా రావాలని చెప్పి మేమందరము కోరుకుంటున్నాము. ఎందుకు అంటే గుడికి చాలామంది దాతలు ఇయ్యబట్టే ఇంత గుడి మేము కట్టుకున్నామండి మా ఊళ్ళో. అయితే ఇంకా గుడి కట్టాము బాగానే ఉంది, కానీ ఇంకా లోపలికి కావాల్సినవి ఒక ఏసీ ఒకటి అవసరం ఉందండి గుళ్ళోకి. అలాగనే బయట ఫ్యాన్లు కూడా లేవు. మేము ఫ్యాన్లు లేకపోయినా కానీ భజన కార్యక్రమాలు చేయాలని పట్టుదలతోటి చక్కగా రోజు భజన అయితే చేసుకుంటూ ఈవినింగ్ అయితే కొంచెం గాలి వస్తే బాగు, మనం భజన చేస్తూ ఉన్నాం కానీ కొంచెం మనకి వసతిగా గాలి వస్తూ ఉంటే చక్కగా చేసుకోవచ్చు భజన అని చెప్పి అదొకటి. అలాగనే ఏ భక్తులన్నా వచ్చి మంచిగా మనకి ఫ్యాన్ ఇస్తే బాగు అని చెప్పి మేము ప్రతిరోజు కూడా అండి భజన చేసుకునేటప్పుడు అలా దండం పెట్టుకుంటూ ఉంటాము అన్నమాట. ఎందుకు అంటే అన్ని సౌకర్యాలు ఉంటే అదొకలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సరే ఇంకా ఇక్కడికి వచ్చేసి ఈ బీరువా తెచ్చింది ఎవరు అంటే వీళ్ళ పాప అనమాట. ఇప్పుడు చూస్తున్న అంకుల్ ఉన్నారు కదా, ఈ అంకుల్ పేరు పరశురాములు అనమాట. పరశురాములు అంకుల్, అన్నపూర్ణ ఆంటీ, వీళ్ళ పాప భాగ్యలక్ష్మి అనమాట. ఆమె బీరువా శివరాత్రి జాగారానికి వాళ్ళ పాప మన గుడికి వచ్చింది. ఆ రోజు చూసిందనమాట గుడికి ఏ వస్తువు లేదని చెప్పి ఇలా మనం గుడికి దేవుడు బట్టలు పెట్టడానికి బీరువా అయితే బాగుంటుందని చెప్పి కొని మాకు ఫోన్ చేసి చెప్పిందనమాట. ఇట్లా బీరువా కొన్నానండి, మంచి రోజు చూసుకొని పంపిస్తాను అన్నది. చాలా చాలా థ్యాంక్ యూ.